హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వృషభ రాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంట బయట కొంత బాధ్యతల ఒత్తిడి అనేది ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు. వైద్య సంప్రదింపులు చేయండి, ఔషధ సేవనం కూడా చేస్తే మంచిది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ శ్రమకు తగిన ఫలితం లభించకపోవడంతో కొంత మానసిక ఒత్తిడికి లోనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కొంత నత్తనడకన సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేయవలసి రావచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండక కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలలో కొంత నిరాశ తప్పకపోవచ్చు. అప్పులు చేయవలసి రావచ్చు. వ్యయ ప్రయాసాలతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలతో కొంత సతమతమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ బాధ్యతలు మీకు సవాల్గా మారుతాయి. ఇక బంధువులతో అకారణ తగాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాయిదా వేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి, వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎట్టకేలకు కొన్ని కాంట్రాక్టులను అయితే దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పడ్డ శ్రమకు తగిన ఫలితం రాబట్టలేకపోతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ పెద్ద సమస్యగా మారుతుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కొన్ని అవకాశాలు ఊహలకే పరిమితమవుతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందడం కష్టమవుతుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో లేనిపోని సమస్యలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.